హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా వన్ కట్ కర్వ్ బ్యాంగిల్ పైన డిజైన్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. దీనికి కావాల్సిన మెటీరియల్ వన్ కట్ కర్వ్ బ్యాంగిల్, బ్లాక్ సిల్క్ థ్రెడ్. నేను క్లాస్ 2లో సిల్క్ థ్రెడ్ను బ్యాంగిల్కు ఎలా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా వ్రాప్ చేయాలి అని వీడియో చేసి పెట్టాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరైనా చూడకుంటే ఒకసారి చూడండి. నేను ఈ బ్యాంగిల్ డిజైన్ చేయడానికి ఇక్కడ స్క్వేర్ షేప్ గ్లాస్ కుందన్స్, మ్యాట్ రెడ్ కలర్ స్క్వేర్ షేప్ కుందన్స్, ఐ షేప్డ్ కుందన్స్, స్టోన్ చైన్ను యూస్ చేస్తున్నాను. సింపుల్ డిజైన్ కాబట్టి నేను ఇక్కడ ఫ్యాబ్రిక్లోను యూస్ చేస్తున్నాను. సీజర్, కాటన్ థ్రెడ్ ప్లేస్లో ఏ థ్రెడ్నైనా యూస్ చేయొచ్చు. ముందుగా వన్ కట్ బ్యాంగిల్ని సిల్క్ థ్రెడ్తో వ్రాప్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇలా వ్రాప్ చేసుకున్న సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్కు మిడిల్లో స్క్వేర్ షేప్ కుందన్స్ను స్టిక్ చేసుకోవాలి. ఆ కుందన్స్ అనేటివి పర్ఫెక్ట్ లైన్లో రావాలంటే నేను ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను, చూసేయండి. ఈ కాటన్ థ్రెడ్ను బ్యాంగిల్ లెంత్ వైజ్ కట్ చేసుకొని ఇలా ఫెవికాల్లో ఒకసారి డిప్ చేయండి. ఇప్పుడు ఆ ఫెవికాల్లో డిప్ చేసిన కాటన్ థ్రెడ్ను తీసుకొని బ్యాంగిల్ మిడిల్ ప్లేస్లో వీడియోలో చూపించినట్లుగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా థ్రెడ్ను స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మిడిల్ లైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఆ థ్రెడ్ను రిమూవ్ చేసేయండి. మనము గ్లూను అప్లై చేసి కుందన్స్ను స్టిక్ చేస్తాము కాబట్టి నేను ఇక్కడ ఫెవికాల్ని యూస్ చేసి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ మార్క్ చేసిన లైన్ మీద ఫ్యాబ్రిక్ గ్లూను అప్లై చేయండి. నేను కుందన్ స్టిక్ చేయడానికి ఇక్కడ క్యాండిల్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ ఫ్యాబ్రిక్ గ్లూ పైన ఫస్ట్ గ్లాస్ కలర్ కుందన్ను, నెక్స్ట్ మ్యాట్ ఫినిష్ కుందన్ను స్టిక్ చేసుకుంటున్నాను. మనం మిడిల్లో మార్క్ చేసుకున్న లైన్ మొత్తము ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి ఆల్టర్నేట్గా కుందన్స్ను స్టిక్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా కొన్ని కుందన్స్ను స్టిక్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పెన్ రీఫిల్తో కుందన్స్ను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సేమ్ ప్రొసీజర్లో బ్యాంగిల్ మిడిల్ పార్ట్ అంతా ఇలాగే కుందన్స్ని స్టిక్ చేసుకోండి. ఇలా కుందన్స్ అన్ని స్టిక్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫింగర్తో కుందన్స్ పైన ప్రెస్ చేయండి. అప్పుడు కుందన్స్ అనేటివి ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం స్టిక్ చేసుకున్న కుందన్ లైన్కు 2 సైడ్స్ ఇలా స్టోన్ చైన్ను మెజర్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూను అప్లై చేసి ఆ స్టోన్ చైన్ను అటాచ్ చేయండి. ఆ స్టోన్ చైన్ అటాచ్ చేసేటప్పుడు ఇలా రీఫిల్తో అడ్జస్ట్ చేసుకుంటూ అటాచ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ ప్రొసీజర్లో ఇంకొక సైడ్ కూడా స్టోన్ చైన్ను అటాచ్ చేయండి. ఇక్కడ మీకు గ్లూ కొంచెం ఎక్సెస్గా కనపడుతుంది, కానీ కంప్లీట్గా డ్రై అయిన తర్వాత అవుట్పుట్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా కంప్లీట్గా 1 అవర్ డ్రై అయిన తర్వాతనే నెక్స్ట్ డిజైన్కి వెళ్ళామంటే కుందన్స్ అనేటివి మూవ్ కాకుండా ఉంటాయి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూను వీడియోలో చూపించినట్లుగా జిగ్జాగ్గా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఆ గ్లూ మీద ఐ షేప్ కుందన్స్ను స్టిక్ చేసి లీఫ్ డిజైన్ వచ్చేలాగా స్టిక్ చేసుకోండి. ఇప్పుడు ఆ 2 లీఫ్ మిడిల్లో గ్లూను అప్లై చేసి స్క్వేర్ షేప్ కుందన్ను స్టిక్ చేసుకోండి. సేమ్ ప్రొసీజర్లో బ్యాంగిల్ మొత్తము ఇలానే డిజైన్ చేసుకోండి. ఇప్పుడు బ్యాంగిల్కు ఇంకొక సైడ్ కూడా సేమ్ ప్యాటర్న్ డిజైన్ను స్టిక్ చేసుకుందాము. లెఫ్ట్ సైడ్ లీఫ్ డిజైన్ ఏ ప్లేస్లో ఉంటుందో రైట్ సైడ్ కూడా సేమ్ పొజిషన్లో వచ్చేలాగా చూసుకోండి. సేమ్ ప్యాటర్న్తో బ్యాంగిల్ మొత్తము కుందన్స్ను స్టిక్ చేసుకోండి. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలా సింపుల్గా నేను కథా బ్యాంగిల్ను డిజైన్ చేసుకున్నాను. ఎవరైనా ఈజీగా స్టిక్ చేసుకునేలాగా వీలుగా ఉంటుంది ఈ డిజైన్. బ్యాంగిల్గా కంప్లీట్గా అయిన తర్వాత అవుట్పుట్ అనేది ఇలా ఉంది. ఒక 1 డే కంప్లీట్గా డ్రై అయిన తర్వాతనే బ్యాంగిల్ని యూస్ చేయండి. అప్పుడే స్టోన్స్ ఊడిపోకుండా ఉంటాయి.
నేను చేసిన ఈ బ్యాంగిల్ డిజైన్ నచ్చిందా? మీరు ఇంకా ఎన్నో డిజైన్స్ నేర్చుకోవాలంటే నా క్లాసెస్ను తప్పకుండా వాచ్ చేయండి. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.